దేవునికి ఏ నైవేద్యం పెడితే ఎటువంటి ఫలితం కలుగుతుంది అన్న దాని గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు పూజ చేసేటప్పుడు మనం దేవుడికి పూలు, నైవేద్యంగా పండ్లు సమర్పిస్తాం. ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. అరటిపండు, నారింజ పండ్లు, చక్కెర లాంటివి దేవునికి నైవేద్యంగా పెడతారు. నైవేద్యం అంటే మనం మనస, వాచ, కర్మన మన శక్తి కొద్దీ భక్తిపూర్వకంగా దేవుడికి సమర్పించేది. అది ఏ దేవుడికి నైవేద్యాలు పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. లక్ష్మీదేవికి క్షీరాన్నము, తీపి పండ్లు నైవేద్యంగా పెట్టి తామర పూలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే అష్టైశ్వర్యాలను, ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరిధాన్యంతో చేసిన ఆహార పదార్థాలు నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. శివుడికి కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా పెట్టి మారేడు దళములతో అర్చన చేస్తే శివుడి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. బొజ్జ గణపయ్యకి కుడుములు అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి కుడుములు నైవేద్యంగా పెడితే మీ జీవితంలోని కష్టాలన్నీ తీరిపోతాయి. ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాలు నైవేద్యంగా సమర్పించి తమలపాకులతో పూజిస్తే స్వామి అనుగ్రహం కలిగి కష్టాలన్నీ తొలగుతాయి. సాయిబాబాకు మిఠాయి నైవేద్యంగా పెడితే అనుకున్నవి వెంటనే జరుగుతాయట. భక్తుల సమస్యలు కూడా తీరిపోతాయి. వ్యాపారస్తులు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని చేసి తాంబూలంతో దాన్ని దానం చేస్తే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి శనివారం రోజు చాలా ప్రీతిపాత్రమైన రోజు. అందువల్ల శనివారం రోజున ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది. ఆ స్వామికి ఇష్టమైన వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించి తులసిమాల వేసి పూజలు చేయటం వల్ల మీ కోరికలన్నీ తీరుతాయి. అరటి పండును నైవేద్యంగా పెడితే దేవుడికి ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి. అప్పుల బాధలు తొలగిపోతాయి. కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయి. పులిహోరను దేవునికి నైవేద్యంగా పెడితే ఇంటి యజమాని యొక్క సంపాదన పెరుగుతుంది. రవ్వ లడ్డు దేవునికి నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తీరిపోతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెసరపప్పు, పొంగల్ని నైవేద్యంగా పెడితే కుటుంబంలో కలహాలు తొలగుతాయి. యాపిల్ పండు దేవునికి నైవేద్యంగా పెడితే దరిద్రం తొలగిపోతుంది. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లమన్నాన్ని నైవేద్యంగా పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కమల పండ్లు దేవునికి నైవేద్యంగా పెడితే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు నెరవేరుతాయి. శ్రీకృష్ణుడికి అటుకులతో కూడిన తీపి పదార్థాలు, వెన్న నైవేద్యంగా పెట్టి తులసి దళాలతో పూజిస్తే మీ కష్టాలు తీరుతాయి. సపోటా పండుని దేవునికి నైవేద్యంగా పెడితే వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారికి జామ పండును నైవేద్యంగా పెడితే వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. పూజ సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడికి పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు. అంతేకాదు నైవేద్యాన్ని శుచి, శుభ్రతతో తయారు చేసినవి, ఎలాంటి ఎంగిలి లేనివి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. తెలుసుకున్నారు కదా ఏ దేవుడికి ఏ నైవేద్యం పెడితే మంచి ఫలితం కలుగుతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.